ప్రార్థన చేసుకుందాం. తండ్రి ప్రవేశయ్య గృహ ప్రేమ తండ్రి, ఉదయకాలం అంతా మీ కాపుదలను గ్రహించి దేవా ఈ సాయంకాల సమయంలో ప్రార్థనా కొడుకులో మాకు సమయం ఇచ్చేందుకు వందనాలు తండ్రి. వచ్చిన రొట్టె వందనాలు దేవా. ఏమైనా మీ నామాన్ని బట్టి మేము పూజిస్తూ ఆరాధిస్తున్నాము తండ్రి. మమ్మల్ని విమోచించారు, మమ్మల్ని కొన్నారు, మమ్మల్ని స్థిరపరుస్తూ నడిపిస్తున్నాను విధానం బట్టి వందనాలు తండ్రి. మీరు గొప్ప దేవుడు అని, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడని, మీరు కృపగల దేవుడని మేము పూజిస్తున్నాం తండ్రి. మీ ప్రియకుమారుడు ద్వారా ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు తండ్రి. జ్ఞాపకం వేసుకొని తండ్రి దినంలో ప్రార్థనా కొడుకులు మా సహాయపడుతారండి. ఏదైతే పాటలో కానీ తండ్రి వర్తమానం ధ్యానించేషన్లో కానీ మీరు మా సహాయపడతారండి. ఎవరైతే ఇంకా మార్గమధ్యలో ఉండి రావాలని ఆశపడుతున్నారో వారిని నడిపించండి. ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా సంతోషకరంగా ఉంచమని, మందిరం బయట మీ కాపుదలను గ్రహించండి. మందిరం లోపల మీ ఆత్మ సంచారం ఉంచి ఏమైనా మా హృదయాలకి మీ యొక్క శరీరాలకి సంతోషం ఆనందం కలిగించి దాని ద్వారా మిమ్మల్ని ప్రార్థించట్లో మమ్మల్ని బలపరచమని నన్ను మీ చేతులకు అప్పగించుకుంటూ ఏ స్నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడుకుందాం. 581, 570. 581 కొత్త పాటల పుస్తకంలో, పాత పాటల పుస్తకంలో 570. అడుగుడి మీరు మన ప్రభు ఇచ్చాను. 581 కొత్త పాటల పుస్తకంలో, 570 పాత పాటల పుస్తకంలో. అడుగుడి మీరు మన ప్రభు ఇచ్చున్, తప్పక ఇచ్చున్, అడిగడి ప్రతివాడు పొందున్. అడుగుడి మీరు మన ప్రభు ఇచ్చున్, తప్పక ఇచ్చున్, అడిగడి ప్రతివాడు పొందున్. భక్తులు విశ్వాసముతో ప్రార్థించి పొందిరి. భక్తులు విశ్వాసముతో ప్రార్థించి పొందిరి. వారి జీవితముల నుంచి చూచి, వారి జీవితముల నుంచి చూసి మీ మేలు కొరకై ప్రార్థించి పొందు. మీ మేలు కొరకై ప్రార్థించి పొందు. అడుగుడి మీరు మన ప్రభు ఇచ్చున్, తప్పక ఇచ్చున్, అడిగడి ప్రతివాడు పొందున్. అడుగుడి మీరు మన ప్రభు ఇచ్చున్, తప్పక ఇచ్చున్, అడిగడి ప్రతివాడు పొందున్. మనలో తన శక్తి కొలది అనుగ్రహించును. మనలో తన శక్తి కొలది అనుగ్రహించును. ఊహకు మించు చేయు దేవునిని, ఊహకు మించు చేయు దేవునిని మీ మేలు కొరకై ప్రార్థించి పొందు. మీ మేలు కొరకై ప్రార్థించి పొందు. అడుగుడు మీరు మన ప్రభు ఇచ్చున్, తప్పక ఇచ్చున్, అడిగడి ప్రతివాడు పొందున్.
అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్, తప్పక ఇచ్చున్. అడుగుడి ప్రతివాడు పొందున్. మన ప్రార్థనలాకించి సంతృప్తి చెందును. మన ప్రార్థనలాకించి సంతృప్తి చెందును. తన నామమునకు మహిమ కలుగా, తన నామమునకు మహిమ కలుగా. మీ మేలు కొరకై ప్రార్థించి పొందు, మీ మేలు కొరకై ప్రార్థించి పొందు. అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్, తప్పక ఇచ్చున్. అడిగడి ప్రతివాడు పొందున్. అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్, తప్పక ఇచ్చున్. అడిగడి ప్రతివాడు పొందున్. ఇది వరకు మీరేమియు అడుగకుంటిరి, ఇది వరకు మీరేమియు అడుగకుంటిరి. మీరానందభరితులగునట్లు, మీరానందభరితులగునట్లు. మీ మేలు కొరకై ప్రార్థించి పొందు, మీ మేలు కొరకై ప్రార్థించి పొందు. అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్, తప్పక ఇచ్చున్. అడిగడి ప్రతివాడు పొందున్. అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్, తప్పక ఇచ్చున్. అడిగడి ప్రతివాడు పొందున్. దేవునికేదైనాను చేయన సాధ్యమా, దేవునికేదైనాను చేయన సాధ్యమా. సర్వశక్తి గల మన దేవునడిగి, సర్వశక్తి గల మన దేవునడిగి. ప్రభు మహిమ కొరకై ప్రార్థించి పొందు, ప్రభు మహిమ కొరకై ప్రార్థించి పొందు. అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్, తప్పక ఇచ్చున్. అడిగడి ప్రతివాడు పొందున్. అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్, తప్పక ఇచ్చున్. అడిగడి ప్రతివాడు పొందున్. ప్రార్థనలోకి వెళ్ళక పూర్వము పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని భాగాలు చూద్దాం. చూడండి, మత్తయి సువార్త. ముందుగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. 7, 8 కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7, 8 వచనాలు కలిసి చదువుకుందాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మరలా ఇంకోసారి చూద్దాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. అలాగే ఇంకో వచనం కూడా చదువుదాం. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము. కీర్తనలు 20వ అధ్యాయము 1వ వచనం. అది కూడా అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు 20వ అధ్యాయము 1వ వచనం.
ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించునుగాక. మరొకసారి చూద్దాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించునుగాక. ప్రభు సాయం కొరిచిన ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. తండ్రి ప్రవేశయ్య ప్రేమ తండ్రి, ఇంతవరకు మా తోడు ఉండి పాటలో సాయపడ్డారు నాలుగు దేవా. ఏదైతే ప్రార్థించా గాను 2 భాగాలు మీ పరిశుద్ధ లేఖనం చదువుకున్నాం దేవా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7-8 వచనాలు, అలాగే దేవా కీర్తన గ్రంథము 20వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం. ఆ మాటల ద్వారా మాకు ఏ విధంగా మిమ్మల్ని ప్రార్థించాలని నేర్పించండి దేవా. నిస్ప్రయోజ చేయండి. అర్హత ఉన్నదని కాదు దేవా, కేవలం మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మీ శిలువ రక్తానికి మీకు వస్తున్నాను, మీ శిలువ చాటుకు వస్తున్నాను తండ్రి. మీరు నన్ను బలపరచండి. ఏవైతే మాటలు మాకు కావాలో ప్రార్థించడానికి ఆ మాటలు విడుదల దయచేయండి. ఇలాగా మీరు మా తోడుగా నడిపించండి దేవా. మందిరం లోపల మీ ఆత్మ సంచారం ఉంచండి, బయట కూడా మీ కాపుదలు అనుగ్రహించండి. వచ్చిన వారు బట్టి వందనాలు. ఎవరైనా రావాలని ఆశపడుతుంటే నడిపించండి. ఇలా మాకు తోడుగా సహాయపడుతున్నామని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చూడండి, ఇక్కడ మొదటిగా ఏ భాష చదవంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-8 వచనాలు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడిని పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఇక్కడ చూస్తే ఈ మాట ప్రభువైన వారే చెప్పినట్టుంది. ఏమైంటున్నాడంట? అడుగుడు మీకు ఇవ్వబడును, వెదుకుడు మీకు దొరుకును. ఇక్కడ మనకి ఏదైనా అవసరం ఉన్నా, అక్కరున్నా, ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ ఇరుకున్నా, ఏ ఇబ్బంది ఉన్నా మనం ఏం చేయాలి? ముందుగా ప్రభువాన్ని ప్రార్థించాలి. అది ఏ ప్రార్థన? ముందుగా వ్యక్తిగత ప్రార్థన అయితే ఉండొచ్చు, సంఘ ప్రార్థన అయితే ఉండవచ్చు. ఆయా సమయాల్లో మనం ఏదైతే ప్రార్థన సమయం కలిగి ఉంటామో అయినా ఉండొచ్చు. ఏదైనా సరే సంఘ ప్రార్థన అనేది ఒక ముఖ్యమైనది, ఒక ఆసక్తి కలిగింది, ఒక దేవునికి ఇష్టమైన ప్రార్థన. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఉంది, ఎవరు నా నామం పేరట 2-3 కూడి ఉంటారో వారి మధ్యన నేనున్నా అంటున్నాడు. ఆ మాటను ఆధారం చేసుకుని మనం ఏం చేయాలంటే సంఘ ప్రార్థన ముఖ్యంగా ఏదైతే ఇది చాలా ముఖ్యమైన విషయం. సంఘ ప్రార్థన అనేది వ్యక్తిగత ప్రార్థనతో ఒక విషయం అయితే సంఘ ప్రార్థన అంతకంటే దేవునికి ఇష్టమైంది. ఎందుకంటే 2-3 కూడి ఉన్న చెట్న అంటున్నాడు, నేను వారి మధ్యన ఉందును అంటున్నాడు. అందుకని ఏం చేయాలంటే మనకి ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ అక్కరున్నా ముందు అడగాలి అంటున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడు, వెదుకుడి మీకు దొరుకును, తట్టువానికి తీయబడు. ఇది ఇలా ఉంచితే ఇక్కడ 20వ అధ్యాయం కీర్తన గ్రంథం 20వ అధ్యాయంలో ఏమంటున్నాడు? ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఆపత్కాలమందు ఇక్కడ చూడండి, ఆపత్కాలం అని స్పష్టంగా అదే లిఖించబడింది. ఆపత్కాలం అంటే ఏదైనా ఉండొచ్చు. బిడ్డల సమస్య అయితే ఉండొచ్చు, వ్యక్తిగత మన ఆరోగ్య సమస్య అయితే ఉండొచ్చు, లేకపోతే కుటుంబంలో ఉన్న కలహాలు, లేకపోతే కుటుంబంలో ఉన్న ఇబ్బందులు, ఏదైనా సరే అది ఆపత్కాలమే. అక్కడ ఏమంటున్నాడు? యెహోవా నీకు ఉత్తరం ఇచ్చి. ఇప్పుడు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చిన మనం ప్రార్థించినప్పుడు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక. ఏదైనా మన మనసులో ఉన్న బాధ, కోరిక ఏదైనా మనం ప్రార్థించినప్పుడు నీకు ఉత్తరం ఇచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఉద్ధరించాలంటే మనల్ని బలపరుస్తుంది, మనం ఆదుకుంటుంది, మన సహాయపడుతుంది. ఈ విధంగా ఆధారం చేసుకుని ఈ మాటలు 2 ఏదైతే కీర్తన గ్రంథం 20వ అధ్యాయమో మొదటి వచనం చూసి ఆ వచనం ద్వారా, అలాగే మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-8 వచనాల ద్వారా కొంతమంది ప్రార్థన చూద్దాం. బైబిల్ గ్రంథంలో ఉన్న కొంతమంది ప్రార్థన చూద్దాం. ముందుగా చూడండి, అపోస్తుల కార్యములు 8 ఎక్కడది? పౌలు శీలలో ఉన్నప్పుడు చూడండి. ఇక్కడ అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము
16వ అధ్యాయము అపోస్తలుల కార్యం చూద్దాం. ఇక్కడ ఏదైతే ఆపత్కాలంలో ఎవరెవరు ఉన్నారు, ఏదైతే మనం అడిగినప్పుడు ఏదో సహాయపడుతున్నారు అనేది కొంతమందిని బైబిల్ గ్రంథంలోంచి చూద్దాం. చూడండి, ఇక్కడ అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 24 వచనం చదవండి. ఆజ్ఞ పొంది 23 నుంచి చదవండి. క్షమించండి. వారు చాలా దెబ్బలు కొట్టి వారి చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవాలని ఆజ్ఞాపించిరి. ఆజ్ఞను పొంది త్రోసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఇక్కడ చూడండి, గమనించండి. ఇక్కడ ఏమైనా ఎన్నో దెబ్బలు కొట్టారంట, ఎన్నో బొండలేసి బిగించారంట. ఆజ్ఞ పొంది అలా శిరసాలలో ఏంతే ఇక్కడ ఏం చేశారు? పౌలు శీలలు ప్రార్థించారు. చూడండి, దేవునికి ఎక్కడ ఎప్పుడు ప్రార్థించారు వాళ్ళు? మధ్యరాత్రి వేళ ఇలా ప్రార్థించారు. ఎందుకు వాళ్ళకి ఆపద వచ్చింది, ఒక కష్టం వచ్చింది, ఒక సమస్య వచ్చింది, ఒక బాధ వచ్చింది. దాని నుంచి విడిపడడానికి ప్రభువారికి ప్రార్థన చేస్తున్నారు. ఏమైనా చూడప్పుడు ప్రార్థించినప్పుడు అప్పుడు అకస్మాత్తుగా చదవండి. అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, అదిరెను, ఊడెను. చూడండి, ఎంత ప్రార్థించగానే ఎంత అద్భుత కార్యం జరిగింది చూడండి. అకస్మాత్తుగా మహాభూకంపం కలిగిందంట. ఎందుకు? వారిని నడిపించడానికి ఈ కార్యం కూడా. మనకి ఎన్నో సమస్యలు ఉండొచ్చు మన కుటుంబంలో, అది భరించని, అది సాల్వ్ కానీ ఆ సమస్య రెక్టిఫై అంటే అధిగమించలేని ఒక సమస్య ఉండవచ్చు. అయితే ఈ యొక్క భూకంపం అంత ప్రమాదం అయినప్పటికీ మనం ఆ ప్రార్థన ఆలకించి వాళ్ళ కట్లు, వాళ్ళ బండలు, అలా శిరసాలు విడిపించుకోవడానికి ఏమేం జరిగిందంటే అకస్మాత్తుగా మహాభూకంపం కలిగాను, శిరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకునేను, అందరి బంధకం ఊడెను. చూడండి ఎంత అద్భుత కార్యము. ప్రార్థించినప్పుడే జరిగింది. ఇలాగా మనం కూడా మనకి ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా ప్రభువారు చెప్పినప్పుడు, ప్రభువారికి మొరపెట్టినప్పుడు, ప్రభువారికి విజ్ఞాపన చేసినప్పుడు మనం కూడా తగు సమయంలో తగు రీతిగా మనం కూడా ప్రతిఫలము, మన బంధకములు కూడా ఊడతాయి, మన యొక్క ఇబ్బందులు కూడా తీసివేయబడతాయి. ఇలా ప్రార్థించే అనుభవం మనకు కావాలని ఒక చూసినగా ఈ విషయం చూస్తే ఇంకోటి చూడండి. ఇంకో మాట చూడండి. రెండో రాజుల గ్రంథము 2 రాజులు ఇంకొక పరిశుద్ధ గ్రంథం, ఇంకొక ప్రార్థన చూడండి. 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడు యెషయా అతని వద్దకు వచ్చి, నువ్వు మరణమగుచున్నావు గనుక బ్రతుకు గనుక చక్కబెట్టుకునమని చెప్పగా, ఇక్కడ చూడండి ఏమవుతున్నట్ట, మరణమవుతున్నావు అని చెప్పాడు. ఎవరు? యెషయా చెప్పాడు హిజ్కియాతో. చెబితే మరణమవుతున్నావు అంటే అది ఎంతో భయంకరమైన బాధ, వేదన. అది సమస్యలు కన్నిటికంటే ఎక్కువైన సమస్య. అది ఒక విధంగా చెప్పాలని, మరణం అవుతుంటే ఒక జీవం ఉండదు, అది సమాధిలోకి వెళ్ళిపోతారు. అయితే ఏమైంది ఇక్కడ? ఏం చేసినప్పుడు అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థుడునై సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచొచ్చు యెహోవాకు ప్రార్థించెను. అక్కడ పౌలు శీలల ప్రార్థన అయితే ఇక్కడ హిజ్కియా ప్రార్థన. అక్కడ అలా బంధకంలో ఉన్నారు, ఇక్కడ మరణకరమైన రోగం వచ్చిందంట. అయితే ఏం చేశాడంట? గోడ తట్టు తన ముఖం తిప్పుకొని ఏమన్నాడు? యథార్థ సత్యముతో నేను సన్నిధి ఎట్లు నడుచుకుంటేనో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నేను ఎట్లు జరిగించుతో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచి యెహోవాకు ప్రార్థించాడు. ఈ ప్రార్థన కూడా మనకు అవసరం, కన్నీళ్ళు అవసరము. అలాగే మన యథార్థ హృదయాన్ని బట్టి కూడా మనం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పనిసరిగా కన్నీళ్ళే కాదు యథార్థ హృదయం. ఎందుకంటే నేను చదువుతూ ఉంటాను కదా, ఈ ప్రార్థన ఆనందకరమైనకి యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం 2వ భాగంలో.
యథార్థంగా అతను నడుచుకున్నాడంట, ఇసుకే నడుచుకున్నాడు. దాన్ని బట్టే ప్రార్థించగలిగాడు, కన్నీళ్ళు విడిచాడు, తనకున్న స్థితిని చెప్పాడు. అప్పుడు ఏమైంది? అతనికి 15 సంవత్సరాలు ఆయుష్ వచ్చింది. ఇది కూడా ఒక ప్రార్థన. అయితే ఇంకో ప్రార్థన చూద్దాం, చూడండి. నిర్గమాకాండము. ఇశ్రాయేలీయులు ఏదైతే కష్టంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, ఇక్కడ ఇరుకులో ఇబ్బందులు ఉన్నారు, చూడండి, అది కూడా చూద్దాం. నిర్గమాకాండము చదవండి. 2వ అధ్యాయం 3వ అధ్యాయమా? చదవండి. కాదు, 2వ అధ్యాయము 23వ వచనం నుంచి. 2వ అధ్యాయం 23వ వచనం నుంచి. అలాగున చనిపోయాను. చేరెను. జ్ఞాపకం చేసుకునేను, లక్ష్యం ఉంచి. ఇక్కడ చూడండి ఏంటంటే, ఇక్కడ ఏమైంది? ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకి కష్టం వచ్చింది, ఎంతో వేదన, బాధ వచ్చింది. అయితే ఏం చేశారు? చూడండి, ఇశ్రాయేలు తాము చేయుచున్న ఎట్టి పనులు బట్టి నిట్టూర్పు విడిచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులు బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. వారు మొరపెట్టారు ఇశ్రాయేలు ప్రజలు. నిజమే, వాళ్ళు తిరుగుబాటు చేసిన వారే, లేకపోతే దేవునికి ఇష్టం కాకుండా సమయంలో అలాగే దేవునికి కోపం రప్పించి, దేవునికి అవధేయులుగా నడిచి ఇబ్బందికర పరిస్థితులే దేవునికి రప్పించారు. అయినా వాళ్ళ పరిస్థితిని బట్టి, వాళ్ళకున్న కష్టాన్ని బట్టి, వాళ్ళకున్న బాధను బట్టి యెహోవా సన్నిధిని మొరపెట్టారు. అప్పుడు ఏమైంది? కాగా విని దేవుడు వారి యందు లక్ష్యం ఉంచాడు. లక్ష్యం ఉంచడం అంటే ఏంటి? వాళ్ళకి సమాధానం వస్తుంది. ఒక సమయంలో, ఒక 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 కాలంలో వాళ్ళకి సమాధానం వస్తుంది. వచ్చింది అలా ఎన్నోసార్లు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అవధేయులుగా, లేకపోతే దేవుని మాట విననొల్లని వారిగా, దేవుని దుఃఖపరిచే విధంగా అనేక విషయాల్లో వాళ్ళని దేవుని బాధపెట్టారు. అయినప్పటికీ వారు మొరపెట్టినప్పుడు వారి యందు లక్ష్యం ఉంచాడు దేవుడు. వారి వెట్టి పనులు బట్టి వారి ముందు దృష్టి ఉంచాడు దేవుడు. ఇలా మనం కూడా ఏదైతే ప్రార్థనా సమయంలో మనం కూడా ఏదైనా మొరపెట్టినా, మనకి ఏదైనా బాధ ఉన్నా, మనం ఎంతటి వారమైనప్పటికీ, ఎంత తిరుగుబాటు చేసినా దేవుడు మన ఇటువంటి జాలిపడే దేవుడు కనుక వెంటనే మన మొర కానీ, మన ఆజ్ఞ, మన ఒక వినపమ కానీ అయినా నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. మన ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే ఎంత పాడుకున్నాం కదా, పాటలు ఏమన్నాడు? మన ప్రార్థన గురించి ఆయన సంతోషించి చూస్తాడంట. ఎవరు ప్రార్థిస్తారు భూలోకంలో, లేకపోతే ఆయన సన్నిధిలో ఎవరు ప్రార్థిస్తారు, వారి విజ్ఞాపనలు, వారి మొరలు వినటానికి, ఆయన నెరవేర్చడానికి ఆయన ఆనందిస్తారంట, నెరవేర్చడానికి. ఎందుకంటే ఒక సహాయం గురించి మనం అడిగినప్పుడు ఎవరైనా సంతోషిస్తారు. అలాగా దేవుడు మన ఒక ఇబ్బంది కానీ మన ఇరుకును బట్టి ప్రార్థించడం, మన ప్రార్థన కూడా లక్ష్యం ఉంచుతాడు. అలాగే ఇంకో ప్రార్థన చూద్దాం, చూడండి. యోనా ప్రజల గురించి ప్రార్థన, రక్షణ గురించి. నిన్నే ప్రజలు పాడైపోతున్నారు, వారు ఆపదలో పడుతున్నారని రక్షణ గురించి ప్రార్థించాడు. ఎవరు? అక్కడ ఇశ్రాయేలు, ఈ నినివే రాజు. చూడండి, యోనా గ్రంథము యోనా 3వ అధ్యాయము చదవండి. దిగి తీసివేసి కూర్చుండెను. తానును మంత్రులను ఆజ్ఞయిగా దేవుడు కూర్చోనకూడదు, మేత మేయకూడదని
ఆ, దేవుని వేడుకొనవలెను ఆ. అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసింది. చూడండి ఇక్కడ ఏమైందంటే నినివే ప్రజలను ఏదైతే వాళ్ళు చెడిపోయి దేవునికి ఇష్టం కాని నశించిపోతారని ఎవరు యోనాకు చెప్పినప్పుడు యోనా ఒకసారి మాట వినకపోయినా సరే తర్వాత వచ్చి వారికి తెలియజేసినప్పుడు ఏమైందంట, ఏంటిది, ఆ సంగతి నినివే రాజునకు వినబడి నప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజ్యవస్త్రం తీసివేసి గోనుపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. అంటే బూడిదలో కూర్చుండడం అంటే ఒక వినయతకి, ఒక తగ్గింపుకి, ఒక 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 విధమైన లోబాటికి సాదృశ్యం అది. బూడిదలో కూర్చుండి గోనుపట్ట కట్టుకోవడం అంటే ఒక తగ్గింపుకి సాదృశ్యం. అయితే అతి రాజైనా తర్వాత ఎవరున్నారు, మంత్రులు కూడా ఉన్నారు. ఎందుకంటే ప్రజలు నశించిపోతున్నారు. మనం కూడా మన కుటుంబంలో ఉన్న బిడ్డలు కానీ, మన కుటుంబంలో ఉన్న బంధువులు కానీ, మనకు తోటివారు కానీ నశించిపోకుండా ఉండడానికి కూడా మనకు కూడా ప్రార్థన అవసరము. అక్కడ పౌలు శీలలు ఆపదలు ఉన్నప్పుడు ప్రార్థించారు. వాళ్ళ ప్రార్థన దేవుడు వారిని విడిపించాడు. అలాగే ఇంకే ప్రార్థన ఏంది, హిజ్కియా ప్రార్థించినప్పుడు మరణకరణ రోగం నుండి విడిపించాడు. అలాగే ఇశ్రాయేలు ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన లక్ష్యం ఉంచాడు. ఇక్కడ నినివే ప్రజలు నశించిపోతున్నారు, యోనా పోతున్నారు, వారు ఆపదలో పడుతున్నారని రక్షణ గురించి ప్రార్థించాడు. ఎవరు అక్కడ ఇశ్రాయేలు, ఈ నినివే రాజు. చూడండి యోనా గ్రంథము యోనా 3వ అధ్యాయము చదవండి. దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొని ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద దిగి తన రాజవస్త్రం తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయిగా దేవుడు మనసు త్రిప్పుకొని ప్రత్యాతాప్తుడై మన లైఫ్ కాకుండా తన కోపాన్ని చల్లార్చుకోను గనక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు ఎద్దులు కానీ మేత మేయకూడదని మనుషులందరూ తమ దుర్మార్గమును విడిచి తాము చేయి బహిష్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనస్పూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసింది. చూడండి ఇక్కడ ఏమైందంటే నినివే ప్రజలను ఏదైతే వాళ్ళు చెడిపోయి దేవునికి ఇష్టం కాని నశించిపోతారని ఎవరు యోనాకు చెప్పినప్పుడు యోనా ఒకసారి మాట వినకపోయినా సరే తర్వాత వచ్చి వారికి తెలియజేసినప్పుడు ఏమైందంట, ఏంటిది, ఆ సంగతి నినివే రాజునకు వినబడి నప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజ్యవస్త్రం తీసివేసి గోనుపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. అంటే బూడిదలో కూర్చుండడం అంటే ఒక వినయతకి, ఒక తగ్గింపుకి, ఒక 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 విధమైన లోబాటికి సాదృశ్యం అది. బూడిదలో కూర్చుండి గోనెపట్ట కట్టుకోవడం అంటే ఒక తగ్గింపుకి సాదృశ్యం. అయితే అతి రాజైనా తర్వాత ఎవరున్నారు, మంత్రులు కూడా ఉన్నారు. ఎందుకంటే ప్రజలు నశించిపోతున్నారు. మనం కూడా మన కుటుంబంలో ఉన్న బిడ్డలు కానీ, మన కుటుంబంలో ఉన్న బంధువులు కానీ, మనకు తోటివారు కానీ నశించిపోకుండా ఉండడానికి కూడా మనకు కూడా ప్రార్థన అవసరము. అక్కడ పౌలు శీలలు ఆపదలు ఉన్నప్పుడు ప్రార్థించారు. వాళ్ళ ప్రార్థన దేవుడు వారిని విడిపించాడు. అలాగే ఇంకే ప్రార్థన ఏంది, హిజ్కియా ప్రార్థించినప్పుడు మరణకరణ రోగం నుండి విడిపించాడు. అలాగే ఇశ్రాయేలు ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన లక్ష్యం ఉంచాడు. ఇక్కడ నినివే ప్రజలు నశించిపోతున్నారు, యోనా